రామకృష్ణ గారు, ఎస్ రామకృష్ణ గారు, అదే సార్ కొత్త జీవో కదా, దాంట్లో ఉంది కదా 3% కాదు కదా, దాంట్లో 3% ఉంది కాబట్టి సార్ తేడా తెలియకుండా అనవసరమైన రాద్ధాంతాలు చేస్తుంది వైసీపీ తప్ప అందులో వాస్తవం లేదు. మీరు చాలా క్లారిటీగా టెక్నికల్ గా అన్ని విషయాలు చెప్పారు. మీరు చాలా క్లారిటీగా చెప్పారు రాజు గారు. టెక్నికల్ గా ఇందులో మేము ప్రభుత్వం తరఫున చెప్పడానికి ఎందుకు ఉద్యోగం వచ్చిందో రాలేదో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. వీఆర్ వెరీ క్లియర్. మేము చాలా క్లియర్ గా ఉన్నాం. కానీ రాజకీయ ఆరోపణలు, రాజకీయ విమర్శలే తప్ప ఇందులో వాస్తవం లేదని ఇంతకు ముందు మీరు టెక్నికల్ గా చెప్పిన రీజన్ తోటి అర్థమైపోయింది. ఇజ్రాయెల్ గారు, ఇట్స్ కంప్లీట్లీ పాలిటిక్స్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇందులో వాస్తవం లేదు. వాస్తవం లేకుండా కూడా మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిఎస్సి తీసుకురాకుండా ఏ ఉద్యోగం ఇవ్వకుండా డిఎస్సి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి తీసుకొస్తామంటే వందలాది కేసులు కోర్టులో వేశారండి. మొదలెట్టారు. అప్పటి నుంచి అడ్డుకుంటూనే విషయం కక్కుతూనే వస్తున్నారు. ఇజ్రాయెల్ గారు ఒక్క నిమిషం. ఓకే సార్, ఓకే ఎస్ ఎస్ ఓకే యా ఓకే రామకృష్ణ గారు, ఓకే టైం అవుతుంది నాకు. ఎస్ ఎస్ ఒక నిమిషం రామకృష్ణ గారు ఇజ్రాయెల్ గారు అడిగినటువంటి ప్రశ్నకి ఒక నిమిషం. రామకృష్ణ గారు ఇజ్రాయెల్ గారు అడిగినటువంటి ప్రశ్నకు మీరు ఆన్సర్ చేయాలి. ఇజ్రాయెల్ గారు అడుగుతున్నటువంటి ప్రశ్నకు మీరు ఆన్సర్ చేయండి. వాళ్ళు ఏమంటున్నారు, విచారణ చేయాలంటున్నారు. సరే విచారణ చేయిస్తారా, లేకపోతే ఆ 56 మంది అభ్యర్థులు ఎవరైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళకి అనుమానాలు తెలుస్తారా, లేకపోతే మీరు ఆ జీవోని రద్దు చేసి సిద్ధంగా ఉంది. మేము అంటున్నాము ఇది రాజకీయ ఆరోపణలు తప్ప మరొక ఇందులో వాస్తవం లేదని. రాజకీయంగా వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి డిఎస్సిని తీసుకున్నారు, అమరావతిని తీసుకున్నారు. అని ఇందులో వాస్తవం లేదు. దయచేసి గమనించమంటున్నా నేను. ఇజ్రాయెల్ గారు టెక్నికల్ గా 5 మంది ఉంటే 6వ ఉద్యోగం ఎలా వస్తుందండి? అవినీతి జరిగింది జరగకపోతే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేస్తారు కానీ ప్రధానికి సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటా పర్లేదు కానీ ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలా. ఇప్పుడు వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలా, వాళ్ళ ఆవేదనకి మెడిసిన్ ఇవ్వాలా, వాళ్ళ ఆవేదనకి వాళ్ళకి కావాల్సినటువంటి అందివ్వాలా, సపోర్ట్ ఇవ్వాలా, అది ఇవ్వాలి. అసలు ఏం జరిగింది అనేటువంటి నిజాలు బయట పెట్టాలి. ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీకి వెళ్తారు. ఒక నిమిషం సార్ రామ్మోహన్ రావు గారు సార్ కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్, టైం అవుతుంది. ఒక్కటే మాట ఏమంటున్నానంటే, మీరు 56 మంది ఆవేదన అర్థం చేసుకోవాల్సిందే. ప్రభుత్వం ఇంతకు రామకృష్ణ గారు చెప్పినట్టు ప్రభుత్వం ఏం చేయాలంటే దీన్ని గుడ్లో చేయొద్దు అంటున్నాడు. రాజకీయ ఆరోపణలు చేసుకుంటే ఏమైతే అంటే రాజకీయ వల్ల పడితే ఇది తెగని పంచాయతీ. గతంలో 1998